అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. మన స్టడీ అన్న ఊకండి చేపట్టారు మర్చినా బిడ్డల దగ్గర తన మెడిసిన్ చూసుకోవాలనేటువంటి అవసరం తీయగలుగుతాను. మా తండ్రి దగ్గరికి మేము వెళ్ళేటప్పుడు నేను ఏమి స్పెషల్గా పాటించాము. జగత్తునాది వేయబెట్టుకుంటే మన పోలిక చొప్పున నరులను చేయదుము అని చెప్పి మీ స్వరూపంలో నీ పోలికలో మమ్మల్ని చేశాను. అందరిని బట్టి నేను స్తోత్రాలు. భూలోకంలో మానవ జాతిని పరిపాలించడానికి అధికారులను ఏర్పాటు చేశాను. రాజులను చక్రవర్తులను నేను అభిషేకించాను. అందరిని బట్టి నేను స్తోత్రాలు. ఆ కోవలో రాజుల కోవలు చక్రవర్తుల కోవలు వస్తున్నట్టు మా నాయకులను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా ఇదంతా మీ చార్టులో ఉంది, మీ ప్రణాళికలో ఉంది. జగత్తునాథ వేయబడిపోయి తల్లిగర్భంలో రూపబడకపోయి నీ బడిలో ఉన్నటువంటి మానవత భూలోకంలో తల్లిగర్భంలో ప్రవేశపెట్టి చూస్తున్నాను. మీకు స్తోత్రాలు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం తగ్గించక్క నాయన మీరు ఇస్తున్నటువంటి ప్రజలు ఈ గర్భఫలాలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ మానవులను బట్టి మీకు స్తోత్రాలు. ఈ మానవులను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు. సమస్త క్షేమం చేస్తున్నారు. సమస్త క్షేమం చేస్తున్నారు. మానవులుగా రక్తమాంసం భూలుగా వచ్చిన మహాదేవ అది మాత్రమే కాలం మా కొరకు ఎగిరి చేయడానికి ఇష్టం. ఆయన ఆ యజ్ఞాన్ని చేయడానికి ఇష్టపడ్డారు. మీరు పొందిన దెబ్బల్లో ఆశీర్వాదం, మీరు పొందిన కాయాలలో స్వస్థత. అందుకే మా ప్రభావాన్ని ప్రజలను ఆశీర్వదిస్తూ ఆకర్షిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీ ఆకర్షణ లేకపోతే ఎవరు రాజులు కాలేరు, మీ ప్రణాళిక లేకపోతే ఎవరు నాయకులు కాలేరు, అధికారులు కాలేరు. కనుక మీరందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మా ప్రభు మా సేవ గారిని ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని దీవించుకుని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా ప్రభావ వారి కోవలో వస్తున్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ మన ఆయన క్యాబినెట్ మీరు దీవించండి. మన ఆయన మీకు స్తోత్రాలు. మా ప్రభావ ఈ కుటుంబాలను బట్టి మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాను. మీకే మహిమ ఘనత ప్రభావం. మా మినిస్టర్ గారు సముద్రం గారిని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియ సహోదరి కోసం బిడ్డలు ప్రార్థిస్తున్న వారికి అందరి కొరకు మీకు స్తోత్రాలు. మా దీవించు, మీ కృపలో బలపరిచండి. మా ప్రభు మీ చిత్తమైతే ఆకర్షించండి. మాట్లాడే దేవుడు, నోరుండి నీవు మాట్లాడేవాడు, చెవులుండి వినేవాడు, కళ్ళుండి చూసేవాడు, ముక్కుడి వాసన పిలిచేవాడు. నీవు బొమ్మను కావు, రాతిని కావు, మధువు కావు. నీవు తండ్రిని కనుక మాట్లాడు, మాతో మాట్లాడుతుంది. నాయన సవితమ్మ గారితో మీరు మాట్లాడినాయి. ఇక్కడ వారి మా దగ్గర బట్టి వారి చోట్లను బట్టి మీకు స్తోత్రం, కేడను బట్టి మీకు స్తోత్రం. అందరినీ పేరు పేరు పరిశ్రమ దీవించాలి. మీ కుటుంబంలో భద్రత
వెళ్ళుచుండగా చూడండి, క్షేమంగా వారి కుటుంబాలు వారి గృహాలకు చేర్చండి. పరిచయం చేసే దూతులారా క్రీస్తు యేసు నామములో దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి మీకు నేను జ్ఞాపిస్తున్నాను. ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ ప్రభువా, మీ దూతలు పాదములకు రాయబడి అర్థములు వారి కుటుంబాలకి చేర్చును కాక సహాయం చేసి మహిమను పొందండి. యేసు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగినవన్నీ మీ బిడ్డ రక్షణ పొంది ఉన్నామని నమ్ముచున్నాము. దయా వాత్సల్యత కలిగినటువంటి వారి ప్రేమైన పరలోకపు తండ్రి. అనిత దయాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పాస్టర్ గారికి, వేదిక మీద ఉన్న ఆర్డీఓ గారికి, రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన 10 మంది సోదరులు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. సోదరులు పేర బాలకృష్ణ గారికి, పార్టీ అధ్యక్షుడు అరవింద్ గారికి, అశోక్ గారికి, మహేంద్ర యాదవ్ గారికి, పెద్దల కృష్ణన్న గారికి, మహిళా అధ్యక్షురాలు నిర్మలా రెడ్డి గారికి, మిగతా పత్రికా సోదరులకి, మా అక్క చెల్లెలందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీరందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. మీరు ప్రతి ప్రేయర్లో లోక కళ్యాణం కోసం, అందరి క్షేమం కోసం ప్రేయర్ చేస్తూ ఉంటారు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులతో పాటు సమాజంలో ఉన్న అందరూ బాగుండాలని కోరుకుంటారు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులతో పాటు మిమ్మల్ని పాలిస్తున్న వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటా ఉన్న కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది మీ కమ్యూనిటీ మాత్రమే. ఒకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ ప్రేయర్లో కూడా అటు ముఖ్యమంత్రి గారి క్షేమం, ఇటు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఎమ్మెల్యే గారు, నేను, నాతో పాటు కార్పొరేటర్ అందరు కూడా మీకోసం పనిచేస్తున్న వాళ్ళకి శక్తిని ఇవ్వాలని మీరు మీ ప్రార్థనలో కోరుతూ ఉంటారు. మీ ప్రార్థనలే మాకు శక్తిని ఇస్తూ ఉంటే మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు భగవంతుడనే సంపూర్ణంగా విశ్వసిస్తాం. మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాంతో పాటు గత 5 సార్లు నుండి చూస్తాం. 5 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం క్రిస్మస్ వచ్చిందంటే ఖచ్చితంగా సోదరులందరినీ సోదరిమణులను గౌరవించుకోవాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంటుంది. అటు ముస్లిం సోదరులకు సంబంధించిన రంజాన్ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా ఇటు మన క్రిస్టియన్ సోదరులకి, అదేవిధంగా బతుకమ్మ చర్యలు అనేది అందరికీ కూడా మహిళా సోదరిమణులకు ఒక గిఫ్ట్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చున్నారు. ఒకటి నేను గమనించింది ఏంటంటే ముఖ్యమంత్రి గారిలో చాలా పెద్ద విశాలమైన హృదయం అయింది. క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఏదైనా కూడా. అంటే ఏ కష్టం ఉంటుంది, ఏ అవసరాలు ఉంటాయి, ఏ సాంప్రదాయాలు ఉంటాయి, ఏ విధంగా గౌరవించాలి, మనిషిని గౌరవంగా చూడగలగాలంటే కోట్ల రూపాయలు ఇవ్వక్కర్లేదు, ఒక చిరు కానుకతో వాళ్ళని గౌరవించవచ్చు అనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. ఒకటి మనందరికీ తెలుసు, ఆడబిడ్డలందరికీ అమ్మగారింటికి పోతే మనకు చిన్న పసుపు పొట్టు పెట్టి చిన్న బ్లౌజ్ పీస్ ఇస్తే చాలా సంతోషపడతాం మనం. అదే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా ఏ చిన్న కార్యక్రమం అయినా మహిళల్ని కానీ ఆ కుటుంబ సభ్యుల్ని గౌరవించే ప్రయత్నం చేస్తారు. బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు ఎవరు మహిళలకు చీరలు ఇవ్వమని అడగలేదు, కానీ తనకు తోచిన దాంట్లో తనకున్న దాంట్లో పసుపు కుంకుమ లెవెల్లో ఇవ్వాలని బతుకమ్మ చీరలు అనేది అందరికి ఇవ్వడం ఒకటైతే, మన క్రిస్మస్ సందర్భంగా మీరు కూడా ఏం డిమాండ్ చేసింది కాదు, కానీ ఖచ్చితంగా చిన్న గిఫ్ట్ అనేది మీకు పంపించాలనే ప్రయత్నంలో ఈరోజు ఈ సందర్భంలో పంపించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి. కుటుంబానికి ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ఆదాయం తగ్గిపోయి రకరకాల ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా ఎట్టి పరిస్థితులలో క్రిస్మస్ కోసం ఎదురు చూస్తున్న మా అక్క చెల్లెళ్ళకి, మా అన్న తమ్ముళ్ళకి చిరుకానుగా పంపించాల్సిందని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,000 మందికి ఈరోజు కుటుంబాలకి చిరుకానుక అందిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. నిజంగా వారికి మీ అందరి తరఫున నేను కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నిజంగా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేము, ఈ టైంలో ఇవ్వలేకపోతామేమో అనుకున్నాం. ఒకసారి స్కిప్ చేస్తే ఏమవుతుందిలే అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ప్రభుత్వానికి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ప్రజలకు ఇస్తున్న దాన్ని ఏమాత్రం ఆపోద్దనే దాంట్లో భాగంగా ఈరోజు అందించిన ముఖ్యమంత్రి గారికి యేసు ప్రభు దయ వల్ల ఆయన ఆరోగ్యాలు వారికి ఇవ్వాలని, ఇంకా శక్తిని ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికని మీ అందరి తరఫున ఆ జీసస్ని కూడా వేడుకుంటా ఉన్నాను నేను కూడా. దీంతో పాటు ఇదొకటైతే
నేను గమనించింది గత 15 సంవత్సరాల నుండి చూశాను. మన సమాధులతో కావాల్సిన స్థలం గురించి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు క్రిస్టియన్స్ సోదరులు. ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా కూడా ఎక్కడైనా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మేము ఎక్కడైనా అలాట్ చేసినా కూడా ఆ లోకల్ జనాలతో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటి మాత్రం చాలా కాస్ట్లీ ల్యాండ్స్ ఒకేసారి రంగారెడ్డి జిల్లా అండ్ మేడ్చల్ జిల్లా, వికారాబాద్ జిల్లా అంటే పూర్వపు రంగారెడ్డిలో ఒకే రోజు 63 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి ఇచ్చున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. కోకాపేట లాంటి ఏరియాలలో, కోకాపేట అంటే ఆల్మోస్ట్ చాలా కాస్ట్లీ ఉన్న ఏరియాలో ఒక మంచి భవనం కోసం ఇచ్చున్నారు ముఖ్యమంత్రి గారు. ప్లేస్ అలాట్ చేయడమే కాదు, ఒక 2 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి క్రిస్టియన్ భవనం నిర్మించాలనే ఆలోచనతో 2 ఎకరాల ల్యాండ్ అలాట్తో పాటు అమౌంట్ కూడా అలాట్ చేసి బిల్డింగ్ని కడుతూ ఉన్నాం. అంటే ఈ ఆత్మగౌరవ బిల్డింగ్లు, భవనాలు అనేది మన వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి ఎక్కడ పెట్టుకోవాలనే ఆలోచన లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ సోదరులందరూ ఒక దగ్గర కూడాలి, ఒక దగ్గర మాట్లాడుకోవాలన్నప్పుడు ఈ భవనాలు ఉపయోగపడతాయనే ఆలోచనలో మొదలుపెట్టడం జరిగింది. తొందరలో పూర్తి చేసి అందించడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా మొన్న ఈ మధ్య నేను ఒక చిన్న అంశాన్ని గమనించాను. గౌరవ ముఖ్యమంత్రి గారు వరదలు వచ్చినాయి, వరదలు కూడా వర్షం వచ్చింది. ఎప్పుడు ఊహించినంత వర్షం పడ్డప్పుడు ఎవరమైనా కూడా మన జాగ్రత్తలో మనం ఉంటాం. మన ఇంట్లోకి నీళ్ళు వస్తే నీళ్ళు పోయేతారు వెయిట్ చేస్తాం. బస్తీలో గల్లీలలో బురద వస్తే బురద ఎక్కిపోయేతారు వెయిట్ చేస్తాం. మనమే క్లీన్ చేసుకున్నాం ఇప్పటివరకు. ఎక్కడి నుండి ఎవరో చాదుకుంటారు అనే ఆలోచన ఇప్పటివరకు చేయలేదు. కానీ మొన్న మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రత్యేకంగా వరదల్లో ఇబ్బందులు వచ్చి, నీళ్ళు వచ్చి, లేదా నీళ్ళు వచ్చిన తర్వాత పనులు పోలేని వాళ్ళు ఎవరున్నా కూడా కనీసం 10,000 రూపాయలు వాళ్ళకి అందించాలనే దాంట్లో పెద్ద ఎత్తున మన డివిజన్లో అనిత ఇల్లు తిరిగి కూడా అనిత దయాకర్ రెడ్డి గారితో పాటు మా నాయకులందరూ వచ్చి ఇంటింటికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని ఇళ్లలో అయితే ఓనర్స్తో పాటు రెంటర్స్ కూడా ఉన్నారు. కానీ ఇద్దరికి న్యాయం చేయాలంటే ఒకరికే వస్తుంది కాబట్టి ఏం చేయాలని ఆలోచించి 10,000ను 5,000 కల్పించిన సందర్భం కూడా ఏదో కొంత అందించాలనే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఇంటికి 10,000 అయితే ఖచ్చితంగా అందినట్టు ప్రయత్నం చేయడం జరిగింది. ఇది ఇప్పటివరకు ఎవరు కూడా ఆలోచించలేదు. 650 కోట్లు అన్నది 750 కోట్లు, 800 కోట్లు ఎంతైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని మనసున్న మనిషిని నిరూపించుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇది ఒకటైతే మన రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం అంతా బాగుంటుంది, ప్రజలందరూ సంతోషంగా ఉంటారని రైతుల పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్న ప్రభుత్వం మనదని ఒకసారి మీకు అందరికీ తెలియజేస్తూ, మరొకసారి క్రిస్మస్ సందర్భంగా మీకు అందరికీ కూడా ఆ జీసస్ మంచి జీవితాన్ని ఇవ్వాలని, మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని, మీతో పాటు మీ పిల్లలు కూడా జీవితంలో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా మీ అందరి దీవెనలు, మీ అందరి ప్రేయర్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఇంకా శక్తినివ్వాలని, ఈ రాష్ట్రం దేశం అన్ని రాష్ట్రాల కన్నా ముందుండేటట్టు ఆ జీసస్ మనందరినీ నడిపించాలని మరొకసారి పేరుపైన కోరుకుంటాం. మరొకసారి మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ సార్ పాస్టర్ గారు ఇక్కడ పేపర్లు ఇదే రానండి ఫోన్ ముందరికి రండి, ముందరికి రండి. ఫోన్ వెనక పెట్టుకోండి అన్న గురుగారు, నీకు ఒక్క నిమిషం కాదు, నాకు వెనక పెట్టుకోండి మీరు ఫస్ట్ తీసుకోండి. ఇప్పుడు
క్రిస్మస్ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం కింది స్థాయి వరకు క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఈ క్రిస్మస్ గిఫ్ట్స్ అందించే దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్న క్రిస్టియన్ సోదరులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఇంత పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నా కూడా, కరోనా ఉన్నా కూడా క్రిస్మస్ సోదరులకు అందాల్సిన గిఫ్ట్స్కి మాత్రం ఏమాత్రం జాప్యం జరగకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్రిస్మస్ ఫ్యామిలీకి, కుటుంబానికి గిఫ్ట్ అందించే దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున గిఫ్ట్స్ ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలు, అన్ని కులాల వారికి గౌరవప్రదంగా ఉండేటట్టు, గౌరవప్రదంగా పండుగలు చేసుకునేటట్టు ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఈరోజు ఇక్కడున్న క్రిస్మస్ సోదరులందరూ కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 2,30,000 మంది కిట్స్ అందించడం జరుగుతూ ఉంది. ఇంకా కావాల్సిన డిమాండ్ ఉన్న వాళ్ళందరూ కూడా అందిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మీ అందరి దీవెనలు, ఆశీర్వాదాలు ఆ జీసస్ ద్వారా అందించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాష్ట్రాన్ని దేశంలో అన్ని వర్గాల, అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంకా శక్తినివ్వాలని, వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని అటు జీసస్ని వేడుకుంటూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. క్రైస్తవ సోదరులందరూ మాకు ఫాదర్ పాస్టర్ పాల్రాజు గారు దాదాపు అనేక సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ చర్చికి అనేకమైన పోరాటాలు చేసి ఇక్కడ చర్చ్ అనేది నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ చర్చికి ఆరోగ్యం తీరేదాకా కూడా పూర్తిగా పార్టీలకు ఖచ్చితంగా కూడా అందరూ కూడా పాల్రాజు గారికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే దేశంలో కానీ ఎక్కడ లేని విధంగా ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇటు ముస్లిమ్స్ వస్తే వాళ్ళకు రంజాన్ కానుకలని, హిందువులకు వస్తే బతుకమ్మ చీరలని చెప్పి, క్రైస్తవులకు వస్తే క్రిస్మస్ కానుకలని చెప్పి రకరకాలుగా అందరికీ కూడా ఏ పండుగలకు కూడా కుల మతాలకు అతీతంగా ఏకైక భారతదేశంలో సెక్యులర్ పార్టీ ఉందని చెప్తే అది ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే విధంగా ఈరోజు అన్ని విధాలకు కూడా అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి, కలిసి పండుగలు చేసుకోవాలని చెప్పి, ఎక్కడ కూడా డివిజన్ అంటూ రావద్దని చెప్పి, మనం వీళ్ళము మనం వాళ్ళమని చెప్పి చూసే ముఖ్యమంత్రి ఉందని చెప్తుంది ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు చాలామంది కొన్ని పార్టీలు కొంత డివిజన్ చేసి చూపడం వల్ల కూడా అది చాలా నష్టము. అదంతా కూడా రేపు రానున్న కాలంలో కూడా బడుగు బలైన వర్గాలకు పూర్తిగా నష్టం జరుగుతుంది. ఈరోజు ఖచ్చితంగా అన్ని వాళ్ళకు అన్ని మతాలకు, అన్ని కులాలకు కూడా ఇక్కడ ఖచ్చితంగా అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నాం. ఇంకో మాదిరికి వస్తే ఈ క్రిస్మస్ పండుగ అనేది ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక వేడుక. ఈ ఏడాది చివరి సంవత్సరం వచ్చే పండుగ ఇది. ఈ పండుగకు అందరూ కూడా క్రైస్తవ సోదరులే కానీ, హిందువులే కానీ, ఇటు మైనారిటీ ముస్లిమ్సే కానీ అందరూ కూడా ఈ పండుగకు కేవలం కరోనా పారదలుతారని చెప్పి సరుణనగర్ హోలీ లార్డ్ చర్చిలో మొదలు పెడితే కరోనా చివరి పండుగ కాబట్టి పారదలని చెప్పి, అదేవిధంగా వస్తే రాష్ట్రానికి వచ్చేవారికి, దేశానికి వచ్చేవారికి ప్రతి క్రైస్తవ సోదరులు ఈ చివరి పండుగ కాబట్టి కొత్త సంవత్సరం అంతా కూడా కరోనా పారదోలి సుభిక్షంగా ఉండాలని చెప్పి 2021 అంతా కూడా మనకి ఏ విధంగా అయితే నష్టం జరిగిందో ఆ నష్టం జరగకుండా అన్ని వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో సిరి సంపదలు కలగాలని చెప్పి మరోసారి ఈ క్రిస్మస్ వేడుక సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇష్టం. థ్యాంక్ యూ.